జై శ్రీరామ్. యేసు శాడిస్ట్ తత్వం, యేసు సైకోతత్వం, యేసు దుర్మార్గం, యేసు ఒక జాలి లేని తత్వాలు, కరుణామయుడు అంటారు కదా. అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడో ఒకసారి ఒక సైకోలాగా అసలు ఎన్ని రకాలుగా మీరు ఈ తిన్న తర్వాత మీకు అర్థమైంది. మార్కు 7వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం చూసుకోండి. ప్రభు ప్రభు అని నన్ను పిలిచే వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అంటే ప్రభు అని యేసుని పిలిచే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళారంట. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. అంటే యేసు ఇష్ట ప్రకారం చేసి ప్రభు అన్న వాళ్ళు వెళ్ళారంట. అంటే ఆ తండ్రి ఇష్ట ప్రకారం, అంటే యేసు తండ్రి అంటే పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు మరి ఇంకెవరో ఉన్నారు కదా, వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసిన వాళ్ళే పోతారంట. మరి అలాగా యేసు చెప్పినప్పుడు మరి యేసుని ఎందుకంటో నమ్ముకోవడం? అసలు యేసు ఏం చేశాడు? అసలు యేసుకి అంత శక్తి ఎలా వచ్చింది? పరలోకంలో ఉన్న ఆయన తండ్రి మాటలు తీసుకుని వచ్చి ఇక్కడ భూమి మీద చెప్పాడు. మరి ఆయన ఎక్కువగా కొలవాలి కదా. ఆయన 100% కూడా కొలవరు, యేసునేమో 100% కాదు 1000% ఈ క్రైస్తవులు అందరూ కొలుస్తా ఉంటారు ఆయన వదిలేసి. 22వ వచనం చూస్తే, ఆ రోజున చాలా మంది నాతో ప్రభు ప్రభు మేము నీ పేరున ప్రవేశించలేదా, నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా అంటారు. అంటే యేసు నమ్మకం బట్టే కదా వాళ్ళకి దెయ్యాలు వదిలించే శక్తి, ఈ సువార్త ఇవన్నీ చెప్పే అంత శక్తి వచ్చింది అని. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు ఇలా అడుగుతారంట యేసు నమ్ముకున్న వాళ్ళు, క్రైస్తవులు. అప్పుడు యేసు ఏమంటాడో ఒకసారి విందాం. 23వ వచనం, అప్పుడు నేను దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుండి వెళ్ళిపోండి అంటాను. దుర్మార్గులారా, మూర్ఖులారా, మీరు నాకు తెలియదు, వెళ్ళిపోండి అని ఒక సైకోలాగా మాట్లాడతారంట. అంటే యేసు నమ్ముకోబట్టే కదా దెయ్యాలు వదిలిచ్చే శక్తి వచ్చింది. ఎంత వాళ్ళకి అంత ధర్మంగా నమ్ముకుంది. పరలోకానికి వెళ్ళారంటే వాళ్ళు పుణ్యం చేయబట్టే కదా. మరి వెళ్ళిన తర్వాత కూడా యేసు గెంటేస్తున్నాడు. అంటే ఆ లెక్కలో చెప్పాలంటే యూదులలో కానీ అసలు ఆ దేశం వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళే కానీ అసలు ముందు మన భారతదేశం వీళ్ళే, ఈ ప్రజలు ఎంత ఎందుకు కానీ అక్కడ ఉన్నవాడు కూడా అక్కడ కూడా వెళ్ళడు. పేదూరు దగ్గర నుంచి మొత్తం ఎవరు వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళు కూడా దెయ్యాలు వదిలిచ్చారు, ఎన్ని వదిలిచ్చారు. యేసు చచ్చిపోయేటప్పుడు జరుపుకుపోయారు. మళ్ళీ వాళ్ళు ఏదో డబ్బుల కోసం ఎన్నెన్నో డబ్బులు కొట్టుకుంటూ ఒక సువార్త లాగా అంతా పాకం చేశారు. అంతా వింటే బైబిల్లో వాళ్ళ గురించి కూడా చాలా లోతులు తెలుస్తాయి. జై శ్రీరామ్, జై వివేకానంద పార్ట్ 3లో కలుద్దాం. జై శ్రీరామ్.